ఏలూరు జిల్లా కొయ్యలగూడెం టౌన్లో గణపతి సెంటర్ నుండి ఆరోగ్య హాస్పిటల్ వరకు తిరంగ యాత్ర ఘనంగా నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైబల్ కార్పొరేషన్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు అధ్యక్షతన ఈ యాత్ర సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం సత్తా పాకిస్తాన్కు అర్థమైంది అని అన్నారు. తిరంగ యాత్రలో వందే మాతరం, భారత్ మాతాకీ జై నినాదాలతో దేశభక్తి ఉదయించింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనపర్తి వెంకటనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు పారేపల్లి నరేష్, మొగపర్తి సోంబాబు తదితరులు పాల్గొన్నారు. भारत माता के, भारत माता के, भारत माता के. ఇటువంటి అనుకురండి, మీరు కెనాలీలో ఉండండి. రండి. జై జవాన్, జై జవాన్, జై జై. ఏమన్నా కొద్ది కనబడదామండి, అందరు చూస్తున్నారు కదా. ఇదంటే కొంచెం తీయే సార్, నీళ్ళు అవకాశం లేదు సార్, నీళ్ళే ఉన్నాయండి. ఇదంటే గుంజుకుని నీళ్ళు నీళ్ళు అవకాశం లేదు. స్థలాలు ఇచ్చారు, ఎక్కడ మీది? కొత్త పంపులు వేసారండి, కొత్త పంపులు నీళ్ళు అవకలేదు. సరే సరే అమ్మా, నేను చూస్తా. మీది ఎక్కడ? ఇల్లు స్థలాలు ఇస్తారమ్మా, ఇస్తారు. అలా కాదమ్మా, మీరు ఇలా చెప్పడం కాదు. మీకు ఏ సమస్య ఉందో తెల్లకాయత మీద రాసిస్తే నేను సంబంధిత అధికారికి పంపిస్తాను. మీరు ఇలా నాకు చెప్తే ఎలా చెప్పండి, ఎలా చేయండి. సరే అమ్మా, అలాగే మీరు రాసి ఇవ్వండి అమ్మా. ఈ సమస్య ఏదో రాసి ఇవ్వండి. ట్రైన్లు ఇప్పుడు రావు, ఇక బడ్జెట్ రాలేదు. ట్రైన్ అంటే చూడండి కదా. ఓకే, కవర్ చేయండి. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో కోయిలగూడెం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జవాన్ల కోసం ఈరోజు జెండా తరంగ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారీగా
టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీని గారు, అలాగే బీజేపీ నాయకులు నిర్మలా కిషోర్ గారు, అలాగే జనసేన పార్టీ, బీజేపీ 3 పార్టీల నాయకులతో ఈరోజు భారీగా ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఏదైతే శత్రువులు మన దేశం మీద అటాక్ చేసి సామాన్య ప్రజలను కూడా చంపే పరిస్థితి ఏర్పడింది. అలాగే దీనికి సంబంధించి ఈరోజు భారతదేశం అంతా కూడా గర్వించదగ్గట్టుగా మోదీ గారి హయాంలో ఈ యుద్ధాన్ని తిప్పికొట్టే విధంగా, అలాగే శత్రువులందరినీ కూడా నాశనం చేసి ఈరోజు మన దేశాన్ని కాపాడే విధంగా ఈరోజు అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. దానికి హర్షిస్తూ ఈరోజు జెండా తెరంగా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం. అలాగే మన అందరం కూడా దేశభక్తిని మనం అలవర్చుకొని మనందరం కూడా ఘనంగా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు చేయాలని, అలాగే మన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా బోర్డర్లో తమ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి జవాన్లకి మనం ఈ సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.